వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఏంటంటే మన సీసీఐకి సంబంధించి చాలామందికి అవేర్నెస్ లేదనమాట. అండ్ బేసిక్ విషయాలు అంటే మన ఏజ్ లిమిట్ కానీ అసలు సీసీఐకి సంబంధించి వారికి బెనిఫిట్స్ ఏ వస్తాయి అవి కూడా మినిమం చాలామందికి అవగాహన లేదు. ఒకవేళ ఉన్న వాళ్ళు అయితే వదిలేయండి, ఎవరికైతే తెలియదు వాళ్ళు మాత్రమే ఈ వీడియో చూడండి, మొత్తం చూడండి, అప్పుడే మీకు మొత్తం అర్థమవుతుంది అనమాట. ఈ వీడియో మొత్తం చూస్తే మీకు మొత్తం సీసీఐకి సంబంధించి మొత్తం నేను కవర్ చేశాను, ఏ బెనిఫిట్స్ ఉంటాయి అనేది వివరంగా. మీరు అక్కడ స్క్రీన్పై కూడా చూడొచ్చు అనమాట. ఒక్కొక్క దాని మీద నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే అందరికీ ఏంటంటే మన సీసీఐకి సంబంధించి నేను కొన్ని కామెంట్స్ చూసిన ఏజ్ లిమిట్ ఎంత అని అడుగుతున్నారు అనమాట. కొంతమంది ఏంటంటే యూట్యూబ్ ఛానల్లో 10 సంవత్సరాల నుంచి చెప్పేస్తున్నారు, ఇంకొంతమంది ఇంకా 15 అని చెప్తున్నారు, కొంతమంది 5 సంవత్సరాలని. అసలు నోటిఫికేషన్ ప్రకారం 2018, 2019 ప్రకారం మీకు లైవ్లో ఇప్పుడు చూపిస్తాను మనకి ఏజ్ లిమిట్ ఎంత జనరల్ వాళ్ళతో కంపేర్ చేస్తే. ముందు మనం ఏజ్ లిమిట్ గురించి ఇప్పుడు మాట్లాడతాం అనమాట. ఏజ్ లిమిట్ అనేది ఎంత అని ఇక్కడ మనం చూడొచ్చు అనమాట. మీకు ఇప్పుడు స్క్రీన్ మీద చూపిస్తున్నాను. ఇది నోటిఫికేషన్ అనేది 2019, సేమ్ 2018 కూడా ఎలాగ ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఏంటంటే మనం ఇప్పుడు రైల్వే చూడండి, సీసీ ఏజ్ లిమిట్ అని ఉంది. ఇక్కడ నేను 2 రకాలుగా మెన్షన్ చేశాను అనమాట. జనరల్ వరకు ఇక్కడ చూసుకున్నట్లయితే యూఆర్ పక్కన 33 అని ఉంది, ఈడబ్ల్యూఎస్ పక్కన 33 ఉంది, అలాగే ఓబీసీకి 36, ఎస్సీ ఎస్టీకి 38. కామన్గా ఇది జనరల్ వాళ్ళకి అనమాట. అదే మనకి సీసీఐకి సంబంధించి యూఆర్కి మనం చూసుకున్నట్లయితే +3 ఇయర్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. నోటిఫికేషన్ ప్రకారం ఇక్కడ చూడొచ్చు. వాళ్ళకి ఏదైతే జనరల్గా మనకి వస్తుందో మన కేటగిరీ ప్రకారం దానికి 3 ఇయర్స్ అనేది ప్లస్ అనేది ఉంటుంది అనమాట మన సీసీఐకి. ఇక్కడ చూసుకున్నట్లయితే యూఆర్కి 33 అని ఉంది కదా, +3 ఇయర్స్ మొత్తం చూసుకున్నట్లయితే 36 అని అర్థం అనమాట. అంటే మనకి యూఆర్ వాళ్ళకి సీసీఐ వాళ్ళకి మొత్తం ఏజ్ లిమిట్ వచ్చి 36 అనమాట. అలాగే మనకి ఈడబ్ల్యూఎస్ చూసుకున్నట్లే సేమ్ యూఆర్ వాళ్ళకే ఇది వర్తిస్తుంది అనమాట, వాళ్ళలాగేనే. కాకపోతే కట్ ఆఫ్ వేరే అనేది ఉంటుంది, వాళ్ళకి వేరే రిజర్వేషన్ అంటే వేకెన్సీ ఇవ్వడం జరిగింది కాబట్టి ఇక్కడ 33 + 3 ఇయర్స్ మొత్తం 36 ఇయర్స్ అనమాట. అలాగే ఓబీసీ చూసుకున్నట్లయితే వాళ్ళకి జనరల్ వాళ్ళకి 36 ఇవ్వడం జరుగుతుంది, +3 ఇయర్స్, అలాగే 39 ఇయర్స్ అనమాట మొత్తం చూసుకున్నట్లయితే. అలాగే ఎస్సీ ఎస్టీకి కామన్గా 38 అనేది ఇస్తారు అనమాట, వాళ్ళకి మొత్తం ఏజ్ లిమిట్ జనరల్ వాళ్ళకి. అలాగే వాళ్ళకి ప్లస్ ఇంకో 3 ఇయర్స్ కలుపుకుంటే సీసీఐ వాళ్ళకి, మనం సీసీఐ కాబట్టి 41 అనేది ఏజ్ అనేది ఉంటుంది అనమాట. ఇక్కడతో మొత్తం అయిపోలేదు, ఇంకోటి ఉందనమాట. ఇక్కడ చిన్న మనకి ఇది ఉంది, అదేంటి మీకు చెప్తాను చూడండి. ఇది ఎవరికి వర్తిస్తుంది అంటే 25 ఇయర్స్ ఏజ్ అనేది ఉంటుంది చూసారా, అప్పుడులో ఎవరైతే అప్రెంటిస్‌షిప్ చేశారో వాళ్ళకి ఇది సరిగ్గా వర్తించదు. ఎవరైతే 25 ఇయర్స్ తర్వాత చేశారో వీళ్ళకి 3 సంవత్సరాలు కరెక్ట్గా వర్తిస్తుంది. ఇక్కడ మీకు సైడ్కి ఇచ్చాను చూడండి, బిఫోర్ 25 ఇయర్స్ అప్రెంటిస్ ట్రైనింగ్ అనేది. అంటే 20 సంవత్సరాలకు ముందు అయితే 1 సంవత్సరం అనేది వాళ్ళకి తగ్గిపోదు, ఓన్లీ 2 ఇయర్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే 36లో 1 ఇయర్ తీస్తామనుకోండి 35 అనమాట. అలాగే 36 ఇయర్స్లో 35 ఇక్కడ నోటిఫికేషన్లో ఇవ్వడం జరిగింది చూడండి. ఈ విధంగా ఉంటుంది అనమాట. మనకి ఓబీసీకి అయితే 38, ఎస్సీ ఎస్టీకి అయితే 40. ఎవరైతే 20 సంవత్సరాలు వాళ్ళు వేగంగా అప్రెంటిస్‌షిప్ కంప్లీట్ చేస్తారు కాబట్టి వారికి రిలాక్సేషన్ అనేది 1 ఇయర్ అనేది తగ్గించడం జరిగిందనమాట. 20 సంవత్సరాల తర్వాత ఏజ్ లిమిట్ అనేది అంటే ఏజ్ అనేది పెరిగి ఉంటుంది కాబట్టి వాళ్ళ కోసమే 1 ఇయర్ అనేది ఇక్కడ యాడ్ చేయడం జరిగింది. మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటాను. 20 సంవత్సరాలు మీకు క్లియర్గా చెప్తాను చూడండి. 20 సంవత్సరాల లోపు ఎవరైతే అప్రెంటిస్‌షిప్ చేస్తారో వాళ్ళకి 2 ఇయర్సే జనరల్తో పోలిస్తే. మనకి ఇప్పుడు ఓబీసీ జనరల్ 36 అనుకోండి, మనకు ఇంకొక 2 ఇయర్స్ కలిపి 38 అనమాట. అదే మీరు 20 సంవత్సరాల తర్వాత చేశారనుకోండి, మీకు 1 ఇయర్ కలిస్తుంది, మొత్తం కలిపి మీకు 39 ఇయర్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఇదనమాట మనకి ఏజ్ లిమిట్కి సంబంధించి. ఎవరైనా డౌట్స్ ఉంటే మన కామెంట్స్లో ఒకసారి ఇంకా ఏమైనా మీకు ఉంటే అడగండి. ఇప్పుడు మనం ఇంకొక మ్యాటర్ గురించి చూసుకున్నట్లయితే మన సీసీఐకి రిజర్వేషన్ అనేది ఉంటుంది కదా, 20%. వాడికి ఎన్ని మార్క్స్ మినిమం రావాలి అనేది కేటగిరీ ఉంటుంది, ఎస్సీ ఎస్టీ ఓబీసీ. దాని ప్రకారం మన కట్ ఆఫ్ అనేది ఉంటుంది అనమాట. మీరు చూడండి, ఇప్పుడు మొత్తం ఇక్కడ ఇవ్వడం జరిగింది దీని స్క్రీన్లో. మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్, ఇవి ఓన్లీ మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ అనమాట. ఇవి జనరల్ కానీ సీసీఐకి కానీ ఎక్స్ సర్వీస్ మ్యాన్ కానీ అందరికీ కామన్. ఇవి కేటగిరీ వైజ్ మాత్రం డిఫరెన్స్ ఉంటుంది కట్ ఆఫ్. యూఆర్ 40, ఈడబ్ల్యూఎస్ 40, ఓబీసీ 30, ఎస్సీ 30, ఎస్టీ 30. ఇది మనకి 2018-19 నోటిఫికేషన్ ప్రకారం ఈ విధంగా కట్ ఆఫ్ అనేది వాళ్ళు ఇవ్వడం జరిగిందనమాట. ఇవి మినిమం అనేది పాస్ అయితేనే మీకు జాబ్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. జాబ్ ఎవరు అంటే క్వాలిఫైయింగ్ మార్క్స్ తర్వాత మనకు మెరిట్ ప్రకారం ఇవ్వడం జరుగుతుంది. దీన్ని ఎవరు కన్సిడర్ చేయకండి, ఓకే. మన సీసీఐకి మీరు కింద చూశారు కదా, ఈ మార్క్స్ ఎవరైతే పాస్ అయ్యారో వాళ్ళకే జాబ్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే అక్కడ జనాలు లేరు, పోస్టులు ఇంకా మిగిలిపోయాయి కాబట్టి. ఒకవేళ జనాలు కూడా ఓపెన్ లాగా పెరిగిపోయారు అనుకోండి, ఎగ్జామ్స్ ఎక్కువ బాగా ఇచ్చారనుకోండి,
కట్ ఆఫ్ ఆటోమేటిక్ పెరిగిపోతాయి. ఎందుకంటే కొన్ని పోస్టులకి ఇన్ని మార్కులు వచ్చాయనే విధంగా వాళ్ళు లెక్కేస్తారు. అంతేగాని మనకు దీని ప్రకారం తీరాలి. ఓకే, ఈ విధంగా మనకి కేటగిరీ వైజ్ అనేది కట్ ఆఫ్ అనేది ఉంటుంది అనమాట. మీకు ఇక్కడ నోటిఫికేషన్లో కూడా ఇవ్వడం జరిగింది, చూడొచ్చు. నెక్స్ట్ అనేది ఇంకోటి చూసుకున్నట్లయితే 20% రిజర్వేషన్ అనేది ఉంటుంది కదా. అండ్ చాలామంది ఏంటంటే ఇంకా ఒప్పగా ఏంటంటే వాళ్ళు ఎన్ని పోస్టులు, సపోజ్కి 1000 పోస్టులు అనేది 20% రిజర్వేషన్ అనేది ఒక సపోజ్ సికింద్రాబాద్ జోన్కి 1000 పోస్టులు ఇచ్చారనుకోండి. సౌత్ సెంట్రల్ రైల్వేకి సీసీఐ మొత్తం పోస్టులు వచ్చి 1000. ఇన్ని రావు ఈసారి, ఎందుకంటే మనకు తెలుసు కదా 1 year వస్తుంది, చాలా కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది. దీని గురించి నేను నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఇంకా జోన్ బట్టి కాంపిటీషన్ బట్టి నేను ప్రాక్టికల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది మనం వేరే డిస్కషన్ చేస్తున్నాం అనమాట. ఏంటంటే ఇప్పుడు మనకు చూసుకున్నట్లయితే 20% పోస్టులు అన్నిటికీ మనము రిజర్వేషన్ అప్లై అవుతుందని చాలామంది సీసీఎస్ అనుకుంటుంటారు. మీరు 1000 పోస్టులు అనేది కాదనమాట. ఓపెన్లో ఎలాగైతే మొత్తం పోస్టుల్లో వాళ్ళకి ఓబీసీకి ఇన్ని పోస్టులు, ఎస్సీ ఎస్టీకి ఇన్ని పోస్టులు అని మనకి కట్ ఆఫ్ తీసి కట్ ఆఫ్ వేరువేరుగా ఉంటుంది, పోస్టులు విభజిస్తారు. సేమ్ మొత్తం సీసీఐ పోస్టుల్లో ఎలాగ విభజిస్తారు అనమాట. చూడండి అక్కడ సీసీఐ పోస్టులు ఎలా విభజిస్తారు. సపోజ్కి 1000 పోస్టులు ఉన్నాయనుకోండి, వాళ్ళు ఏంటంటే యూఆర్కి 40.5% అని మీకు తర్వాత చెప్తాను. యూఆర్ అంటే మిగతా మిగిలినవే యూఆర్ అనమాట. మిగతా అన్నిటికీ రిజర్వేషన్ ఇచ్చాక మిగిలినవి యూఆర్ అనమాట. మనం ఇక్కడ ఈడబ్ల్యూఎస్ చూసుకున్నట్లు 10% ఇవ్వడం జరుగుతుంది, ఓబీసీకి 27%. ఇది మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రకారం ఈ రిజర్వేషన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓకే, ఏ వేకెన్సీకి అయినా మొత్తం పోస్టులో 27% అనేది ఓబీసీకి ఇవ్వాలన్నమాట. ఎస్సీకి 15% ఇవ్వాలి, ఎస్టీకి 7.5%, అలా టోటల్ చూసుకున్నట్లయితే 100%. ఇలా ఈడబ్ల్యూఎస్ నుండి ఎస్టీ వరకు మిగిలిన వేకెన్సీ ఏవైతే ఉన్నాయో అవి యూఆర్ వాళ్ళు అనమాట. అవి 40.5%. అంటే ఇక్కడ మనకు పర్సంటేజ్ బట్టి ఎన్ని పోస్టులు 1000కి కేటగిరీ మీరు చూడదు. ఎగ్జాంపుల్ అనేది మీకు ఇచ్చాను అనమాట. మేము చూడండి 405 అనేది 40.5కి ఇవ్వడం జరిగింది. ఈడబ్ల్యూఎస్కి 100 పోస్టులకి 10% కాబట్టి, అలాగే ఓబీసీ 27% కాబట్టి 270, ఎస్సీకి 15% కాబట్టి 150, ఎస్టీకి 7.5% కాబట్టి 75. కాబట్టి కట్ ఆఫ్ అనేది దీన్ని బట్టి ఉంటుంది. మీకు చూడొచ్చు కిందసారి 2018 గ్రూప్ డి అనుకుంటాను, ఓబీసీ కన్నా ఎస్టీ కట్ ఆఫ్ 1 మార్క్ ఎక్స్ట్రా ఉంది. అది ఎలా వచ్చిందంటే దీనివల్ల ఎస్టీ వాళ్ళు ఎక్కువైపోయారు, అలాగే వాళ్ళకి కాంపిటీషన్ కూడా పెరిగిపోయింది. మీకు అర్థం అవ్వాల్సింది ఏంటంటే మనకి వాళ్ళు ఏంటంటే ఓన్లీ మనకి కేటగిరీ వైజ్ మాత్రమే మీకు వేకెన్సీ అనేది ఇవ్వడం జరుగుతుంది. అంతేగాని మీరు మొత్తం పోస్టులన్నిటికీ ఎలిజిబుల్ అయిపోతారని అపోహ అనేది ఉండకండి అనమాట. అందుకే మీకు చెప్తున్నాను ముందునండి. ఏంటంటే మీరు చాలా అలర్ట్గా ఉండాలి. చదవకపోతే మాత్రం చాలా డేంజర్ జోన్లోకి వెళ్తారనమాట. మామూలుగా ఏదో చదివేస్తామంటే ఇది అవ్వదన్నమాట. కాబట్టి ప్రతి ఒక్కరు అలాగే మంచి జోన్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఈసారి ఎక్కువ పోస్టులు మీరు ఏదో దగ్గర వచ్చేస్తుందని ఆశపడకండి. ఎందుకంటే 10 సంవత్సరం వేకెన్సీ వస్తాయి కాబట్టి ఈసారి మంచి జోన్ అనేది సెలెక్ట్ చేసుకోండి. అక్కడ వస్తే ఓకే, లేకపోతే నెక్స్ట్ ఇయర్ నుండి పోస్టులు వేకెన్సీ వస్తాయి కాబట్టి ఓకే, అప్పుడు మనకి సీన్ అర్థమైపోతుంది అనమాట. ఇది ఫస్ట్ టైం కాబట్టి వీళ్ళు ప్యాటర్న్ అనేది మనకి మీరు ఎక్కువ పోస్టుల జోన్ అనేది అప్లై చేసుకుంటే అక్కడ ఒకవేళ మీరు ఎక్కువ పోస్టులు ఉన్నాయని చెప్పి నార్త్ సైడ్ వెళ్ళకండి. నార్త్ సైడ్లో ఎక్కువ పోస్టులు ఉంటాయి కానీ అక్కడ కాంపిటీషన్ కూడా గట్టిగా ఉంటుంది. అలాగే మనకి ఈస్ట్ కోస్ట్ రైల్వే అంటే అది నార్త్ ప్లస్ సౌత్లో కొద్దిగా అటాచ్ అయ్యి ఉంటుంది. కాంపిటీషన్ విపరీతంగా ఉంటుంది, ఎందుకంటే సౌత్ వాళ్ళు నార్త్ వాళ్ళకి అది ఒక బార్డర్ పాయింట్ లాంటిది. అలాగే చాలా చిన్న జోను, అది చాలాసార్లు ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట. అక్కడ కాంపిటీషన్ అనేది ఈసారి చాలా గట్టిగా ఉంటుంది. మీరు టెక్నీషియన్ పోస్టులు చూడొచ్చు, అన్ని పోస్టులు కలిపి 27 వేకెన్సీ ఉండడం జరిగింది. ఓబీసీకి అన్ని వేకెన్సీ కలిపి నాకు కరెక్ట్ తెలియదు కానీ అలాగే ఉంటుంది అనమాట జోన్. ముందు సంవత్సరంలాగా ఏదో ఇన్ని పోస్టులు వచ్చేస్తాయని ఎక్స్పెక్ట్ చేశారనుకోండి, గాలిలో కలిసిపోతారు అనమాట. అదనమాట ఈ విధంగా ఉంటుంది మనకి. అంటే 20% పోస్టులు తీసేసి అప్లై చేసిన మాత్రం మీ కేటగిరీ వైజ్ ఎన్ని పోస్టులు ఉన్నాయో అవి లెక్కేసుకోవాలి. కానీ మీరు మొత్తం పోస్టులు అనేది నాకు అన్ని పోస్టులకి 1000 పోస్టులకి నాకు ఉన్నాయి కదా అని అనుకోకూడదు అనమాట. ఓకే, వాళ్ళు నోటిఫికేషన్ మెన్షన్ చేయరు, ఓన్లీ సీసీఎస్ అని అన్ని మొత్తం ఈ జోన్ కానీ మొత్తం పోస్టులని కేటాయిస్తారు. మీరేంటంటే క్యాలిక్యులేటర్ తీసుకొని ఇందులో మొత్తం పోస్టుల్లో ఓబీసీ అనుకోండి 27%కి ఇన్ని పోస్టులకి వేకెన్సీ ఉన్నాయి అని అలా క్యాలిక్యులేట్ చేసుకోవాలన్నమాట. వాళ్ళు ఎన్ని పోస్టులు ఇస్తాను అప్పుడు వాటికి మాత్రం మీరు ఎలిజిబుల్ అవుతారు. అంతేగాని మీరు అన్ని పోస్టులకి అనేది ఎలిజిబుల్ అవ్వరు అనమాట. ఇది ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాలి, ఇది చాలా ఇంపార్టెంట్. కాబట్టి తొందరపడి మనకి ఏది పడితే అలా అప్లై చేసి మొత్తం ఏ జోన్స్ అయితే ఆ జోన్ అప్లై చేసి అందరిలాగా అంటే ఒక గుంపులాగా వెళ్ళకండి అనమాట. మీకు ఒక మైండ్ సెట్ ప్రకారం మీరు వెళ్ళండి. మీకంటే ఒక ఐడియా ఉండాలన్నమాట. అంతేగాని ఎవరో అందరూ అప్లై చేస్తారు, మా ఫ్రెండ్ అప్లై చేస్తాడు
ఇక్కడే అప్లై చేసేస్తే నాకు ఇక్కడే జాబ్ వచ్చేద్ది అన్న ఒక అంటే మాస్ మైండ్ సెట్ అని ఉండకండి. ఓకే, ఇదనమాట. ఇంకొక వీడియో నేను నెక్స్ట్ ఇంకోటి చేస్తాను, ఇంకో ఇంపార్టెంట్ది. అది చాలా ఇంపార్టెంట్ వీడియో అనమాట. అది త్వరలో ఒక 2-3 రోజుల్లో చేస్తాను. ఓకే, ఇది సీసీఏకి సంబంధించి చాలా ఇంపార్టెంట్ అనమాట ఈ వీడియో. ప్రతి ఒక్కరికి చూసిన తర్వాత మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, వాళ్ళకి కూడా నాలెడ్జ్ అనేది